రే చెప్పరాసీను సత్తిగారి తోటలో ఎండు దొంగలు ఉన్నాయంట. రాత్రికి ప్లాన్ వేసాను, ఎత్తేద్దాం. ఇంట్లో మైలుపెట్టి ఉందిరా, ఎరకొట్టాం అనుకో మంట 20 నిమిషాలు వస్తుంది. కర్పూరం ఉందా? కర్పూరంతో పని అవ్వట్లేదు అహే. ఈసారి కిరోసిన్ పెట్రోల్ కలిపేద్దాం. అందరూ వచ్చేసరిగా దొంగలు ఎప్పడానికి వెళ్దాం. రాజగడ రావట్లేదంట్రా. రాలేదా? అక్కడ సత్తిగండి పిలు. ఆ రాజాగాడు మాత్రం దాకట్టుకుని మంట దగ్గరికి వచ్చాడే అనుకో, దాకా సొట్టాడిపోద్దని చెప్పాడికి. అలా కాదురా, ఇది కింద ఎట్టు, ఇది పైన ఎట్టు, ఇది మధ్యలో ఎట్టు, ఇది పై నువ్వెట్రా నువ్వెట్టు సేమించి. రే చెప్పు. ఆ బట్టగాడలు దొంగలు ఎక్కువ తెచ్చారు. అయితే కాపలాకాలు తమ్ముళ్ళని నెడతారు. 2 వేసేద్దాం. రే రే వాళ్ళు చూసావా, మనం అక్కడ ఉన్నామని వెళ్ళిపోతున్నారు. లేదనుకో మన దొంగలు ఎత్తేసి వాళ్ళు. భోగి మంటల్లో పాత ఇవన్నీ వేసేయాలరా. ఆ ముసల్దాన్ని వేసేమంటావా? ఏం మాట్లాడుతున్నావురా? మరి మనం చూసే సీడీలు అయ్యొద్దు కొంచెం 4 పిడకలే బాగా మండుద్ది. వాళ్ళు చూసావా మనకంటే పెద్ద మంట వేసారు. ఆడు బరకలు తెచ్చేస్తున్నాడు రా. ఎవడింటికాడు వెళ్ళి తెప్పలలో నీళ్ళు తెచ్చాడు. బాగా కాలుతుంది కదా, ఆ తెప్పల పైన ఎట్టు. భోగి మంట బొట్టెట్టుకున్నాం ఇంకో ఆనేస్తాం. నిజమే అంటావా? ఎలాగిచ్చాం. ఆ మంట చూసావా, గాలంతా నల్లగైపోయింది. టైర్లు వేసేసారు, అందుకే గాలి కాలుష్యం. అరే సీను ఆ మంట అలగట్లేదు. మంట ఎలగట్లేదా? టైర్లు ఎత్తా నాకు.